సంగారెడ్డి పటాన్చెరులో నిఖార్సైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని పటాన్చెరు కంటెస్ట్ ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావటం లేదని, వందల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెత్తనంతో కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తామంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పటాన్చెరులో ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ వర్గీయుల మధ్య కూడా పోరు నడుస్తుంది. ఇది గాంధీ భవన్ కి ఈ రోజు చేరుకుంది. ప్రధానంగా మనతో మాట్లాడేందుకు పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్. ప్రధానంగా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు నికాసైన ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించి కూడా విభేదాలు ఉన్నాయని కూడా మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది మహిపాల్ రెడ్డి? డిప్యూటీ సీఎం గారికి, పీసీసీ ప్రెసిడెంట్ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బతికియండి పటాన్చెరులో అని చెప్పడం జరిగింది. దాని విషయంలో వారు 2 రోజుల టైం చేసి మేము సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని బతికిమని అడుగుతా ఉన్నాం అంతే. అంటే మహిపాల్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఆ నియోజకవర్గాల్లో పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు. పటాన్చెరులో ఇబ్బంది ఏం జరుగుతుంది? ఏం లేదు, అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలా అంచువేయబడతా ఉన్నారు. అది నా కాంగ్రెస్ పార్టీ కాదు, నా టీఆర్ఎస్ పార్టీ కాదు. కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు కాదు, టీఆర్ఎస్ రాజీనామా చేసిన కాదు. అసలు మనకి ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది నా ప్రశ్న. అధిష్టానానికి సంబంధించి కూడా మీరు కొన్ని సవాళ్లు విసరడం జరిగింది, ప్రశ్నలు వేయడం జరిగింది. అధిష్టానం మీ విషయంలో అన్యాయం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎట్లాంటి అన్యాయం జరిగింది? అధిష్టానం విషయం జరిగింది అన్యాయం ఏంటంటే పార్టీని పట్టుకుని కార్యకర్తలు అందరూ కూడా పనిచేసినాం కాబట్టి అలాంటి వ్యక్తులను తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఆడ పరిస్థితులు ఆయన మళ్ళీ అంచువేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని బతికియమని చెప్పి ఒకసారి అందరూ కూడా అధిష్టానానికి విన్నవించుకుంటాను. అధిష్టానం కొంచెం కళ్ళు తెరిచి కొంచెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలస్యం చేయమని చెప్తా ఉన్నా. పటాన్చెరులో బతికిమని చెప్తాను. పటాన్చెరులో అధికారులు కూడా మాట్లాడినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. పాత్ర ఉన్నది. మన అధికారులను ఈయన వచ్చినాక మారుస్తా ఉన్నారు. మళ్ళీ ఈయన కావాల్సిన అధికారులను తీసుకొస్తా ఉన్నాడు. ఆ అధికారులే ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అంచువేసిర్రు, జైల్లో పెట్టిర్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. మరి ఈ రోజు మళ్ళీ అట్లాంటి ఆఫీసర్లను తెచ్చుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవతల భావానికి వెళ్ళిపోతా ఉన్న కార్యకర్త మళ్ళీ ఏం జరుగుతుందని భయపడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బతికియమని చెప్పి ఇలాంటి పరిణామాలను చెక్ పెట్టమని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని బతికియని పటాన్చెరులో రైట్. ప్రధానంగా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీని బతికేయాలి. ఒరిజినల్ కాంగ్రెస్ లకు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది పటాన్చెరులో. వీరంతా అధిష్టానం గుర్తించాలి. ఇక ఈ ఆగడాలకు సంబంధించి కూడా తెరదించాలని కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.